హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలుగింటి వంటలు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వైకుంఠ ఏకాదశి అండి. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మేమైతే గుడికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యామండి. ఆల్రెడీ ఇంట్లో పూజ అనేది అయిపోయింది. ఇక్కడ వచ్చేసి పూజ అనేది అయితే అయిపోయిందండి. ఇక్కడ నేనైతే చిన్న క్లిప్ అనేది తీశాను, మొత్తం తీయలేదు, దేవుడికి పూజ చేసేది. అప్పటికే లేట్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే తీయలేదండి. ఇక్కడ వచ్చేసి నైవేద్యం అయితే దేవుడికి పెట్టాను. ఇక్కడ వచ్చేసి సేమియా పాయసం చేశానండి దేవుడికి నైవేద్యం. అలాగే ఇక్కడ ఇంట్లో పూజతో పాటు తులసమ్మ దగ్గర కూడా పూజ చేశానండి. అక్కడ కూడా పూజ అయిపోయింది. మేము వచ్చేసి 10కి అలా పూజ అయిపోయిందండి. 10కి పూజ అయిపోగానే ఎమ్మటే గుడికి వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి చాలా లైన్ అండి, కిలోమీటర్న్నర వరకు లైన్ అయితే క్యూ ఉంది. చాలామంది రష్ ఉన్నారండి. ఆల్రెడీ మేమైతే 2 టెంపుల్స్కి వెళ్ళాము. 2 టెంపుల్లో కూడా వచ్చేసి ఫుల్ రష్ అయితే ఉన్నారండి ఆ రోజు. ఇక ఒక్కొక్క 2 కిలోమీటర్ల వరకు అయితే జనాలు ఉన్నారు. ఇక అలా అని చెప్పేసి ఇక్కడే కొంచెం తక్కువ ఉన్నారని చెప్పేసి మా కాలనీలోనే కొంచెం దూరం ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ కూడా ఆల్రెడీ కిలోమీటర్న్నర వరకు అయితే లైన్ ఉందండి. ఇక అయినా సరే అని చెప్పేసి లైన్ కట్టేసాము. ఇక్కడ వచ్చేసి మాకైతే 30 గంట పట్టిందండి దర్శనం చేసుకోవడానికి. ఫుల్ రష్. అటువైపు ఎండ కూడా బాగానే ఉందండి. మనకి చలి ఎట్లా పెడుతుందో ఎండ కూడా అంతే ఉంది. ఎండకే నిలబడ్డాము. ఇక్కడ వచ్చేసి ఈరోజు వచ్చేసి తులసి దళం అయితే దేవుడికి సమర్పిస్తారు కదండి, వెంకటేశ్వర స్వామికి. ఇక్కడ అందుకే అందరూ ఇక్కడ వచ్చేసి తులసి మాల అయితే తీసుకుంటున్నారు. మేము కూడా తీసుకున్నామండి అక్కడ తులసి మాల అయితే తీసుకున్నాము. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనది తులసి మాల కదండి. ఇక్కడ మేము తీసుకున్నాము. ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి గుడి ఎంట్రన్స్లోనే వచ్చేసి ఇక్కడైతే ఉసిరి చెట్టు ఉంటుంది. ఇక్కడ ఉసిరి చెట్టు కాడికి వచ్చేసి ఇక్కడ పూజలు చేస్తున్నారు అందరూ. చూసారు కదా, ఇదే అండి ఉసిరి చెట్టు. తర్వాత ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నట్టు. దీని లోపల నుంచి మనం గుళ్ళోకి వెళ్ళాలి. మామూలుగా అయితే వేరే సైడ్ ఉంటుంది ఎంట్రన్స్. ఉత్తర ద్వారం కదా, వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుంచి వెళ్ళాలి, ఉత్తర ద్వారం నుంచి రావాలని అంటారు కదా. అలా అని చెప్పేసి సైడ్కి ఉత్తర ద్వారం నుంచి అయితే పెట్టారు ఎంట్రన్స్ అనేది. ఇక్కడ వచ్చేసి లోపల అండి, గుడి లోపల. ఇక్కడ గుడి లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి అన్నట్టు. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు అందరూ. కొబ్బరికాయలు కొట్టే స్థలము. ఈ చెట్టు వచ్చేసి రావి చెట్టు, అలాగే వేప చెట్టు 2 కలిసి ఉన్నాయండి ఇక్కడ. అలాగే దర్శనానికి అయితే లైన్ కట్టాము. ఇక్కడ అదే లైన్లో ఉన్నామన్నట్టు. ఇక్కడ వచ్చేసి అర్చన టికెట్ కూడా ఉందండి, అర్చన చేసుకునేటోళ్ళకి. ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు అయితే ఇస్తున్నారు, తీర్థమను అలాగే ప్రసాదాలు అయితే వీళ్ళు ఇస్తున్నారండి. అలాగే ఇక్కడ చిన్న గుడి లెక్క ఉంది కదండి, ఆ గుడి లోపల గరుత్మంతుడు ఉన్నారు. అలాగే ఈ గుడి వచ్చేసి చిన్న గుడి అయినా చాలా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా, చాలా నీట్గా కూడా ఉంటుందండి గుడి అనేది. తర్వాత ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి అన్నట్టు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పక్కనే వచ్చేసి వెంకటేశ్వర స్వామి అమ్మవార్లతోటి దర్శనమిస్తారండి. ఈరోజు అసలే వైకుంఠ ఏకాదశి కదా, చాలా అంటే చాలా బాగున్నారు దేవుళ్ళు అయితే. అంతా పూలు తులసి దానంతో అయితే చాలా బాగుందండి నిండుగా. ఇక్కడ అర్చన చేయించుకొని కొంచెం మేము ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసి రియల్ విగ్రహాలు అన్నట్టు. అంటే అక్కడ ప్రతిష్ఠించిన విగ్రహాలు అక్కడ స్వామివారు అమ్మవార్లతోటి దర్శనం ఇచ్చారండి. తర్వాత కొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్. మేము దండం పెట్టుకొని లోపలికి వచ్చి కాసేపు కూర్చున్నాము. చూసారు కదండి, చాలామంది ఉన్నారు. ఇంకొంచెంసేపు కూర్చొని మేమైతే అక్కడి నుంచి బయలుదేరామండి. అట్లనే ఇక్కడ గరుత్మంతుడు ఉన్నారు కదా, గరుత్మంతుడి దగ్గరకు కూడా వెళ్ళి మామూలు దండం పెట్టుకొని వచ్చాము. మళ్ళీ ఒకసారి ఇక్కడ వీడియో తీద్దాము అని చెప్పేసి మామూలుగా వీడియో అయితే తీశాను. ఇక్కడ రియల్ విగ్రహాలు వెంకటేశ్వర స్వామి అమ్మవార్లవి. అయ్యగారులు కూడా ఏమనట్లేరండి, వీడియో కానీ ఫొటోస్ కానీ తీసుకోవడం వల్ల చాలామంది తీస్తున్నారు. అందుకే అలా అని చెప్పేసి నేను కూడా తీసానండి. ఇక దర్శనం చేసుకొని ఇక లైన్లో వస్తుంటే ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలతో పాటు కొంచెం ముందుకు వెళ్తే మనకి తీర్థ ప్రసాదాలు అయితే వాళ్ళు ఇస్తున్నారండి. మేమైతే తీర్థ ప్రసాదాలు తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది.
అలాగే ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.